చిరుజోగులపై రాజకీయ వేధింపులను ప్రభుత్వం ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు బైఠాయింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్మికులు, ఇతర రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టీడీపీ వారు చిరు ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రాజకీయ వేధింపులు గురిచేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 670 మందిని తొలగించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 300కు పైగా వివోఏలను తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. ఇలా అందరినీ తొలగించుకుంటూ పోతే చివరకు కార్మికులకు మీరు చేసేది ఏమిటని ప్రశ్నించారు. అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ ఐక్యత, రాజకీయ వేధింపులు, రాజకీయ వేధింపులు, జిందాబాద్ జిందాబాద్. వకీలాని అంగన్వాడీ వర్కర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్, మిడ్ డే మీల్ యూనియన్, ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్ల ఐక్యత, సిఐటియు మానుకోవాలి రాజకీయ వేధింపులు, మానుకోవాలి రాజకీయ వేధింపులు, మానుకోవాలి రాజకీయ వేధింపులు, మానుకోవాలి రాజకీయ వేధింపులు. జిందాబాద్ 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 జిందాబాద్. మానుకోవాలి చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు. మానుకోవాలి చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, మానుకోవాలి అంగన్వాడీ ఆశా మత రాజకీయ వేధింపులు, మానుకోవాలి రాజకీయ వేధింపులు, మానుకోవాలి రాజకీయ వేధింపులు. సిఐటియు జిందాబాద్ జిందాబాద్. వర్కర్ల ఐక్యత, వర్కర్ల ఐక్యత, వర్కర్ల ఐక్యత. వర్కర్ల రాజకీయ వేధింపులు, వర్కర్ల రాజకీయ వేధింపులు, వర్కర్ల రాజకీయ వేధింపులు. కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, వర్కర్లకు ఉద్యోగ భద్రత, వర్కర్లకు ఉద్యోగ భద్రత. జిందాబాద్ జిందాబాద్. మానుకోవాలి చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, మానుకోవాలి చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, మానుకోవాలి చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు. చిరుద్యోగులపై చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు చేయడం, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఖండించండి. రాజకీయ వేధింపులు, స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చిరు ఉద్యోగులు అంటే స్కీమ్ ఎంప్లాయీస్, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఆశ, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్పీలు ఇదంతా ఒక చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. దాదాపు కూడా అంటే ఈ రంగంలో 80% ఎస్సీలు, బీసీలు, చాలా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా చిన్న జీతాలకి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొత్త ప్రభుత్వం వీళ్ళకేదో బాగా ఆశగా ఉంటుంది, బాసటగా ఉంటుందని చెప్పేసి కూడా అనేక ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ అందరూ వాళ్ళు చెప్పింది ఏంటంటే చిరు ఉద్యోగులకు మేము రక్షణ కల్పిస్తాము, చిరు ఉద్యోగుల ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మెరుగైన పని విధానం కల్పిస్తామని చెప్పి అనేక హామీలు చెప్పడం జరిగింది.
పైగా ఏంటంటే ఏదో కొండ నాయకు మంది చేసి ఉండి నాయకు ఊడిపోయినట్టు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేస్తున్న ఘనకార్యం ఏంటంటే ఈ చిరు ఉద్యోగులంతా కూడా తొలగించేస్తా ఉన్నారు. ఏ పేదవాళ్ళైతే ఏ చిన్న ఉద్యోగులైతే ఈ ప్రభుత్వం ఈ రావడానికి దోహదకారిగా పడినారో వాళ్ళకు మేలు చేయకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసేస్తున్నారు. మన జిల్లాలో కూడా అనేక తొలగింపులు జరిగినాయి. గతంలో ఇక్కడే ధర్నా చేసి కలెక్టర్ వారి దృష్టికి తెచ్చినాము, కొన్ని పరిష్కారాలు కూడా అయినాయి. అయితే ఈరోజు అనంతపురం జిల్లాలో అయితేనేమి, ప్రకాశం జిల్లా అయితే రాష్ట్రం ఒక్కటి ఇక్కడని కాదు, వేల మంది వీళ్ళందరూ కూడా తొలగించడము. రాజకీయం వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ స్థానిక గ్రామంలో ఒక చిన్న నాయకుడు కూడా మీరు నిలుచుకోండి, మీరు రాజీనామా చేసేయండి, మీరు మర్యాదగా రాజీనామా చేయవచ్చు, ఇబ్బంది పడతా అని చెప్పేసి రాజకీయ నాయకులు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీలు కావచ్చు వాళ్ళపై ఒత్తిడి తెస్తా ఉన్నారు, బలవంతం పెడతా ఉన్నారు, వాళ్ళని భయపెడతా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు తోడుగా కొందరు ప్రభుత్వ అధికారులు కూడా, ముఖ్యంగా అంగన్వాడీ రంగంలో అయితే సీడిపు, ఇంకొక రంగంలో అయితే ఇంకొక మెప్ప, ఇంకొక డైరీ, వీళ్ళు అధికారులు కూడా వాళ్ళకు సహకరించి వీళ్ళు నిలిచిపోలేదు. సరైన పద్ధతి కాదు. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే చిరు ఉద్యోగుల పైన కక్ష సాధింపు చర్యలు చేయరాదు. ఏ చిరు ఉద్యోగాన్ని తీసేసినా కూడా సీటుగా మేము సహకరించే పరిస్థితి లేదు, దాన్ని మేము సహించము. అందుకని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క దుర్మార్గమైన ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే చిరు ఉద్యోగులను తొలగించరాదు, చిరు ఉద్యోగుల పైన రాజకీయ వేధింపులు చేయరాదు. మీకేమైనా రాజకీయ ఖర్చులుంటే మీరు చేర్చుకోండి, తెలుగుదేశమా లేదా వైసీపీ మీరు చేర్చుకోండి, అంతేగాని మా పేద కార్మికుల జోలికి వస్తే CI2 ఊరుకోదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కలెక్టర్ ధర్నాలు జరుగుతూ ఉంది. రాబోయే రోజు కూడా ఉధృతంగా ఈ సమస్య పైన పరిష్కారం కోసం CI2 తీవ్రంగా పోరాటం చేస్తుంది. జీను రాజశేఖర్, చిత్తూరు జిల్లా సంఘమిత్రాల జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వంలో మొదలైంది ఈ తొలగింపులు అనేది. గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో సంఘ సభ్యులందరినీ సంఘాల్లో చేర్పించి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి తోడ్పడుతూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు వెళ్ళే విధంగా మా సంఘమిత్రాలంతా కలిసి పనిచేస్తున్నాము. ప్రభుత్వాలు మారినప్పుడంతా కూడా మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళు పెట్టుకుంటే మీరు వెళ్ళండి అనేసి సంఘమిత్రాలు వేధిస్తున్నారు. దయచేసి ఈ ధోరణిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క VOAను కాపాడుకోవాలి. కాబట్టి అందరినీ కూడా ఈ తొలగింపుల కార్యక్రమాన్ని నిలిపివేసి మాకందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా మాకు ఇచ్చిన 64 సర్కులను రద్దు చేసి మాకు HR పాలసీని అమలు చేయాలని, మా వేతనాలు మా అకౌంట్లను పడేటట్టుగా చూడాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.